అనుమతులుండవు. కేసులు పెడతారనే భయమూ ఉండదు. తవ్వుకోవడం, తరలించడం. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయి అక్రమ మైనింగ్ తీరు. లీజు గడువు ముగిసినా యథేచ్ఛగా తెల్లరాయి తవ్వుకుని అక్రమంగా సంపాదిస్తున్నారు పలువురు గనుల యజమానులు. సైదాపురం మండలంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను అక్రమార్కులు కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న విషయం ఇటీవల తేటతెల్లమైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో తెల్లరాయి క్వారీలో జరిగే అక్రమాలు బయటికి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ వ్యవహారం ప్రధాన రాజకీయ అంశంగా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రుస్తుం మైన్స్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే కాకాని ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష వాయిస్ని బలంగా వినిపిస్తున్న కాకాని గొంతు నొక్కేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ విషయం అలా ఉంచితే తెల్లరాయి గనులలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కాకాని అక్రమాలకు పాల్పడలేదు అని ఖరాఖండిగా చెప్తున్న వైసీపీ నాయకులు ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తెల్లరాయి గనులు ఉన్న వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు తాజా అక్రమాలపై ప్రశ్నించిన దాఖలాలు లేవు. వాళ్ళు సైలెంట్గా ఉండటం పట్ల పలు రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. అటు కాకాని విషయంలో గట్టిగా వాయిస్ వినిపించలేని ఈ రెండు నియోజకవర్గాల నాయకులు అక్రమార్కులతో చేతులు కలిపారనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ చేసే తప్పిదాలను బలంగా ఎత్తిచూపి పోరాటాలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. అయితే ఇక్కడ మిగతా నాయకులు నోరు తెరిచి విమర్శలు చేస్తున్నా గూడూరు, వెంకటగిరికి చెందిన వైసీపీ నాయకుల నుంచి స్పందన కరువైంది. ఈ పరిణామం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా తెల్లరాయి గనులలో జరిగే అక్రమాలను బయటపెట్టేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.